హాయ్ అండి, నేను మీ నెల్లూరు సుబ్బు అన్నని. ముందుగా తల్లికి వందనం. ఈరోజు జూన్ 12వ తారీఖు తల్లికి వందనం. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో అమ్మఒడి అనే పథకాన్ని సృష్టించినటువంటి, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పథకం అమ్మఒడి. దీన్ని కనిపెట్టింది మాత్రం, ప్రవేశపెట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఇది అక్షర సత్యం. చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు కూడా ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అమ్మఒడి కింద ప్రతి తల్లి ఖాతాలో జమ చేస్తూ 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి పక్కన తీసి పెడతాను అని చెప్పినప్పుడు ఈ లోకేష్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? దగా, కుట్ర, మోసం, తల్లికి ఇస్తున్నటువంటి 15,000లో 1,000 రూపాయలు దొబ్బేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మైకుల్లో గొంతులు చించుకుని అరిచి విక్స్ టాబ్లెట్లు మింగారు వీళ్ళిద్దరూ. కానీ వాస్తవంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ప్రతి బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందిని కానండి నేను 15,000 ఇస్తానని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అక్షరాల 2,000 రూపాయలు స్కూల్ అండ్ కాలేజ్ మెయింటెనెన్స్ కింద తీసుకుంటున్నారంట. 13,000 రూపాయలు మాత్రమే ఖాతాల్లో జమ చేస్తున్నారు. సిగ్గు లేదా మీకు? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, సిగ్గు లేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఈ పని చేస్తే విమర్శించిన మీరా ఈ పని చేసేది? ఈ రోజు మీరు తల్లుల కడుపు కొట్టడం లేదా? ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో 46 లక్షల మంది తల్లుల అకౌంట్ లో 15,000 రూపాయలు జమ చేయడం మొదలు పెడితే అప్పట్లో, ఈ రోజు ప్రతి బిడ్డకి 15,000 అన్నారు కదా. మీరు ఇస్తున్నది 66 లక్షల మందికి మాత్రమే అని చెప్పి లెక్క తేలుతున్నది. కానీ ఈ 66 లక్షల మందికి ఇవ్వాలంటే 13,125 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఈ రోజు మీరు బడ్జెట్ లో ప్రవేశపెట్టింది 8,200 కోట్ల రూపాయల లోపల మాత్రమే ప్రవేశపెట్టారు. అంటే ఏ విధంగా మోసం చేయబోతున్నారో ఒక్క నెల 2 నెలలో మీరు నిజంగా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే బట్ట బయలు కాబోతుంది. తల్లుల ఆగ్రహానికి ఈ కుటుంబ ప్రభుత్వం లోను కాబోతున్నది. ఏం సార్, మామూలుగా తల్లులు 46 లక్షల మంది ఉంటే వాళ్ళ అకౌంట్ లోకి జగనన్న వేస్తుంటే, మనిషికి 2 బిడ్డలు వేసుకున్నా గానీ ఎంతమంది ఉండాలి సార్? 90 లక్షల మంది పిల్లలు చదువుకుంటూ పోతుండాలి స్కూల్స్ కి రోజు. అంటే 90 లక్షల మంది అకౌంట్ లో కనీసం 85 లక్షల మంది అకౌంట్ లో మీరు డిపాజిట్ చేయాలి. ఇంకొక విషయం, 75% హాజరుంటేనే నేను వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తే ఈ లోకేష్ గారు దాన్ని వ్యతిరేకించారు. కానీ ఇదే లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖచ్చితంగా 75% హాజరుంటేనే నేను తల్లికి వందనం వేస్తానంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారనే దానికి ఇదొక నిదర్శనం చాలు.